అందరికీ నమస్కారం. అస్సలు నూనె వాడకుండా పప్పుల్లాంటివేమీ రుబ్బే అవసరం లేకుండా కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు చేసుకోగలిగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం పెద్ద సైజులో ఉండే కర్రపెండలం దుంపని తీసుకోవాలి. ఇది కూరగాయల మార్కెట్లోనూ ఇంకా సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. అయితే ఇక్కడ నేను సూపర్ మార్కెట్లో తీసుకోవడం వల్ల ఇది కొంచెం నిలవైపోయి కొద్దిగా డ్రైగా అయిపోయింది. మనం తాజాదిగానే తీసుకున్నట్లయితే అసలు లోపల ఎలాంటి డ్యామేజ్ లేకుండా దుంప లోపల ఎక్కువ నీరుండి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఫ్రెష్గా ఉండే దుంప అయితే తొక్క వలవడం కూడా చాలా సులభంగా ఉంటుంది. ఇది కొంచెం నిలవైపోయిన దుంప అవడం వల్ల లోపల ఇలా డ్యామేజ్ ఏమైనా ఉంటే ఇలాంటి పార్ట్ అంతా తీసేయాలి. ఈ దుంపలు లోపల ఎలా ఉన్నాయో మనకు బయటకు కనిపించదు కాబట్టి ఫ్రెష్గా ఉండే దుంపలు తీసుకోవడం కోసం వీలైనంత వరకు ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ ఉండే కూరగాయల షాపుల్లో తీసుకుంటే మంచిది. ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని నీళ్లలో వేసి రుద్ది ఒకసారి బాగా కడగాలి. ఇప్పుడు పెద్ద హోల్స్ ఉండే గ్రేటర్ వైపు నుంచి దీన్ని ఇలా సన్నగా తురుముకోవాలి. ఇలా కొంచెం పెద్ద పలుకుల్లా ఉండేలా తురుముకున్నట్లయితే మనం ఉడికించిన తర్వాత ముద్దగా అయిపోకుండా పలుకుల్లా ఉండి టేస్టీగా ఉంటుంది. ఈ దుంప మనం తాజాది తీసుకున్నట్లయితే ఇలా పిండినప్పుడు చాలా ఎక్కువ నీళ్ళు వస్తూ ఉంటాయి. అయితే ఇది డ్రై అయిపోవడం వల్ల ఇందులో నుంచి నీళ్ళేమీ రావట్లేదు. ఇప్పుడు ఈ తురుముని ఒక ఐడియా కోసం మెజరింగ్ కప్తో కానీ గ్లాస్తో కానీ కొలుచుకోవాలి. ఇక్కడ ఇది దాదాపుగా 2 కప్పుల వరకు అయింది. ఇప్పుడు ఇందులో పుట్టు చేసుకోవడానికి మార్కెట్లో దొరికే పుట్టు పొడిని తీసుకుంటున్నాను. ఈ పుట్టు పొడి బియ్యంతో తయారై కొంచెం చూడడానికి ఇడ్లీ రవ్వలాగా బరకబరకగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అరకప్పు పుట్టు పొడిని ఇందులో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలపాలి. ఈ పుట్టుపొడి నీళ్లను బాగా పీల్చుకుంటుంది కాబట్టి ఇది కొంచెం డ్రైగా ఉండడం వల్ల ఇక్కడ మనం కొంచెంగా నీళ్లను వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ మీరు తాజాగా ఉండే దుంపని తీసుకున్నట్లయితే ఇలా నీళ్లు మిక్స్ చేసే అవసరం లేకుండా దుంపలో ఉండే తేమతోటే ఈ పిండంతా కలిసిపోతుంది. ఇది మరీ ముద్దలా అయిపోయేలా కాకుండా ఇలా కొంచెంగా తడి చేసుకుంటూ ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. మనం ఇలా దీన్ని పట్టుకుని చూసినప్పుడు కొంచెం బైండ్ అయ్యేలా కలుపుకుంటే సరిపోతుంది. ఇది కలపడానికి ఇక్కడ నాకు దాదాపు అరకప్పు వరకు నీళ్లు పట్టాయి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి పావుగంట పాటు నాననివ్వాలి. పావుగంట పాటు నానేసరికి ఈ రవ్వ నీళ్లను చక్కగా పీల్చుకుని ఇలా కొంచెం తేమగా ఉండి పొడి పొడిగా తయారవుతుంది. ఇప్పుడు ఇలా ఏదైనా చిన్న గిన్నె తీసుకుని దీన్ని కొంచెంగా వేసుకుంటూ మరీ గట్టిగా ఒత్తేయకుండా లోపలికి ఆవిరి వెళ్ళి ఇది చక్కగా ఉడకడం కోసం కొంచెం నీట్గా సర్దుకోవాలి. ఇప్పుడు చిల్లుల ప్లేట్ తీసుకొని ఇలా పనసాకులు కానీ అరిటాకు కానీ వేసుకొని ఈ పిండితో నింపుకున్న ఈ గిన్నెని ఇలా బోర్లించుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో 2-3 కప్పుల వరకు నీళ్లు పోసి ఈ ప్లేట్ పెట్టుకుని మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పావుగంట పాటు ఉడకనివ్వాలి. కావాలంటే మీరు ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీలా కూడా వేసుకుని ఉడికించుకోవచ్చు. పావుగంట తర్వాత మూత తీసి సరిగా ఉడికిందో లేదో పుల్లతో గుచ్చి చెక్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అయితే ఇందులోకి మంచి మసాలా కర్రీస్ కానీ లేదా కొంచెం స్పైసీగా ఉండే చట్నీలు కానీ బాగుంటాయి. ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్లు కాకుండా ఇలా హెల్తీగా అస్సలు నూనె వాడకుండా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.